ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్కి సంబంధించి ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి కోర్టుకు తీసుకొచ్చే వరకు మొత్తం పక్కా సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఆయన రిమాండ్కి కూడా ఈరోజు అడగడం జరిగింది. ఎవరైతే ఈ వల్లభనేని వంశీ ఆయనతో పాటు ఇంకిద్దరిని అరెస్ట్ చేశారో వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్కి పోలీసులు అడుగుతున్నారు. సో ఒక పక్క ఇంత జరుగుతుంటే సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటే పోలీసులు వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తాను, నా భర్తకి ఏం తెలీదు అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ వెనక ఎవరైనా ఉండి ఇలా మాట్లాడిస్తున్నారు అంటారా? అసలు ఆవిడ మాటలను ఎలా చూడవచ్చు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఒక వల్లభనేని వంశీ ఒక కేసులో నిందితుడు. అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనతోటే ఉంది వాళ్ళ ఆవిడ, ఆయన పక్కనే ఉంది. అతన్ని విజయవాడ తీసుకొచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి కారులో వెనక ఫాలో అయింది, విజయవాడ వరకు కూడా ఫాలో అయింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె వచ్చి అంటే వాళ్ళ ఆయన్ని ఏదో అర్ధరాత్రి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో అరెస్టులు జరిగేవి మీకు గుర్తుండే ఉంటాయి, అంత రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంకా గుర్తున్నాయి. అర్ధరాత్రి వచ్చేసి లేపుకెళ్ళిపోయేవాళ్ళు, లేపుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి మఫ్టీలో వచ్చేవాళ్ళు. వాళ్ళు అసలు పోలీసులా కాదా తెలుసుకోవటానికే రెండు మూడు రోజులు పట్టేది. వాళ్ళు మఫ్టీలో వచ్చి ఎత్తుకొని పోయి తర్వాత ఎక్కడెక్కడ తిప్పేవాళ్ళో మనకు ఎవరికీ తెలియదు. అక్కడక్కడ అట్లా తిప్పి తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి గొడవలు చేస్తే అప్పుడు వాళ్ళు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసి ఉండేవాళ్ళు. అట్లా జరిగేది జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇక్కడ ఏం జరిగింది, పోలీసులు డ్రెస్సులో వెళ్ళారు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు హైదరాబాదులో లోకల్ పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ ద్వారానే వెళ్ళారు, టైం ఇచ్చారు. ఆయన లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ ఫోన్లు చేసుకునే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్తే మా ఆయన్ని చూసి చాలా కాలం అయింది, ఓ సంవత్సరం కింద చూసినట్టు చెప్తున్నదా. అంటే మరి అంత తాపత్రయపడిపోయి అంటే భర్త కోసం అంత తాపత్రయపడే మహిళ అయితే నేను మాట అంటే కొంచెం సలహాలాగా చెప్పచ్చు, ఆమెకన్నా వయసులో కూడా పెద్దవాడిని కాబట్టి, అంత నీ భర్త ఆరోగ్యం గురించి కానీ నీ భర్త వెల్బీయింగ్ గురించి కానీ నువ్వంత కన్సర్న్గా ఉండేదానివైతే అతను అరాచకాలు చేస్తున్నప్పుడు, దారుణాలు చేస్తున్నప్పుడు, దాష్టికాలు ప్రదర్శిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అండలో ఉండి గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నప్పుడు, ఇంకా చాలా నేరాలు సైలెంట్గా వైలెంట్గా చేస్తున్నప్పుడు నువ్వు చక్కగా పక్కన కూర్చొని అయ్యా నీకెందుకయ్యా ఇవన్నీ, నీకేమన్నా డబ్బులు ఆల్రెడీ సంపాదించుకున్నావు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి వీళ్ళందరినీ హింసించటం ఎందుకయ్యా నువ్వు అని ఇందాక పురాణాల గురించి కూడా అంకమరావు గారు చెప్పారు. రావణాసురుడికి మండోదరి చెప్పింది, వద్దయ్యా రావణ మీదకి పోవద్దు, ఆయన చంపుతాడు, మామూలుగానే కనపడతాడు కానీ ఆయన దైవాంశ సంభూతుడే, దేవుడయ్యా ఆయన జోలికి వెళ్ళావంటే నిన్ను చంపుతాడు అని మండోదరి చాలా చక్కగా చెప్పింది రావణాసురుడికి. రావణాసురుడు వినలేదు. మరి ఈ మండోదరి ఈ రావణాసురుడికి చెప్పిందో లేదో మనకు తెలియదు కానీ ఆమె వచ్చి బయటికి చెప్తున్న తీరు చూస్తే మాత్రం అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పింది కరెక్ట్, అది వైసీపీ ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు అంతకు ముందర కూడా ఆ బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేయగానే వాళ్ళ ఆవిడ వచ్చింది బయటికి, చాలా గొప్ప మా ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి, అంత అద్భుతమైన వ్యక్తిని పోలీసులు ఇంత అరాచకంగా అరెస్ట్ చేస్తారా అని నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను అంకమరావు గారు, ఆమె చెప్తూ ఉన్నదనమాట. జోగి రమేష్ గారి పైన వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ భార్య చెప్తున్నది, మొన్న మళ్ళీ రీసెంట్గా కూడా చెప్తున్నది. ఇక్కడ వల్లభనేని వంశీ విషయంలో ఇంత డెమోక్రటిక్గా చేస్తే మా ఆయన ఒక్కసారి చూపించండి, మా ఆయన అడుగుతుంది ఏంటి, ఒక్క గంటే కదా లోపల ఉన్నది. అట్లా ఈ బోరుగడ్డ అనిల్ భార్య చెప్తూ ఉన్నదన్నమాట. ఇంకా 4 ఏళ్ళు అయితే
మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము దీనికి బదులు తీసుకుంటాం అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నది ఇప్పటికీ. అంటే వీళ్ళల్లో ఈ కరుడుగట్టిన నేరస్తులు వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఇంట్లో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళని ఎంత నేరాలు చేయటానికి ప్రోత్సహించారో మనం గమనించాలి. అందుకనే ఈ రోజున వల్లభనేని వంశీ భార్య ఆమె వచ్చి రకరకాల విషయాలు చెప్తున్నా కానీ ప్రజల నుంచి ఎక్కడ స్పందన రావట్లా. వెళ్ళి మీ ఆయన్ని అడుగుపో, ఆయనకి ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడుగుతున్నారు తప్ప ఈమెకి ఎక్కడా కూడా స్పందన రావట్లేదు. ఇది వైసీపీ ఆడే ఒక నాటకం అన్నమాట. భర్త అరెస్ట్ కాగానే భార్యను తీసుకొచ్చి మైకుల ముందు నిలబెడతారు. మైకుల ముందు నిలబెట్టి మా ఆయనకు అన్యాయం జరిగిపోతుంది, మా ఆయనకు అన్యాయం జరిగిపోతుంది. మీ ఆయన ఎంతమందికి అన్యాయం చేశాడు చూసుకో ఒక్కసారి. నీకు తెలీదా? డబ్బులు కట్టలు తీసుకొచ్చి పెడుతూ ఉంటే లెక్క పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటున్నారు కదా మీరందరూ. తెలీదా? అక్రమాలు చేస్తున్నారా? ఏదన్నా వ్యాపారం చేసి సంపాదించారా? దౌర్జన్యాలు చేస్తున్నారా? లేదు రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా ఆఫీసులో కష్టపడి పనిచేసి జీతంలాగా తెస్తున్నాడా? తెలీదా మీకు? ఇన్ని కోట్లు మట్టి అమ్ముకొని కోట్లు సంపాదించాడు. కబ్జాలు పెట్టుకోవటం, అసలు ఎంతమందిని వేధించి టార్చర్ చేసి పెట్టాడు. ఇంత నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తిని వచ్చేసి పబ్లిక్లోకి వచ్చి సపోర్ట్ చేయటం అనేది ప్రజలు హర్షించట్లా. జగన్మోహన్ రెడ్డిది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పి పంపిస్తాడు. ఒక అడ్వకేట్ని పక్కన పెట్టి వీళ్ళతోటి మాట్లాడిస్తారు, ఏం మాట్లాడాలో అంటాడు. ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. నిన్న ఇదే డిబేట్లో నేను ఒక చిన్న సజెషన్ చేశాను. ఆ సజెషన్ని జగన్మోహన్ రెడ్డి పాటించాడు. నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఈ కేసుకి లాయర్గా పంపించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. నా కోరికను మన్నించి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే పెట్టాడు. ఆయనకి 14 రోజులు రిమాండ్ పడ్డది. ఇప్పటికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డినే కంటిన్యూ చేయాలని నేను మరొక్క మారు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉంటే ఆయనకి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. అందుకని నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి కంటిన్యూ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఇంత ఇదిగా ఆవేదనగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అతను వల్లభనేని వంశీ చేసిన నేరాలు 1, 2 కాదు. ఎటువంటి కరుడుగట్టిన నేరస్తుడికి సంబంధించి ఇప్పుడు ఒక దళిత యువకుడిని దళిత యువకుడు అంటే నీకు అంత ఆషామాషిగా ఉందా? అంత చీపుగా ఉందా? నువ్వు బెదిరిస్తే లేదు డబ్బులు పడేస్తే కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాడని నీకు ఒక ధీమానా? అంటే ఏంటి అర్థం ఏంటి? నీకు ఎవడి మీద ఏ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదు. నీ డబ్బు ధనం మదం నీ జగన్మోహన్ రెడ్డి చూసుకొని నీకు ఒక అహంకారం తప్ప నీకు ఏ వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదన్నమాట. దోచుకోవటం తప్ప నీకు వేరే దాని మీద ధ్యాస లేదు. అందుకని ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేయించుకొని నువ్వు బయట తిరిగేద్దామనా? చట్టం ఉన్నదా? న్యాయం ఉన్నదా? ధర్మం ఉన్నదా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఇంకా వల్లభనేని వంశీ భార్య వచ్చి చాలా ఆవేదనగా చెప్తూ ఉన్నది. అసలు వాళ్ళ ఆయనకేం తెలియదు అన్నట్టు. ఇంకొకటి ఏంటి అంటే అసలు అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా లాకప్లో అందులోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా విచారణకు తీసుకెళ్తున్నప్పుడు కూడా వల్లభనేని వంశీ నవ్వుతూ ఉన్నాడు. భార్యతోటి పక్కన ఉండి నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు, భార్యకి ధైర్యం చెప్తూ ఉన్నాడు, భార్యతోటే ఉన్నాడు. పోలీసుల్ని ఈ రోజున చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ నిన్నటి నుంచి ఆవిడ ఏం చెప్తున్నారంటే మా భర్తను కలవడానికి పోలీసులను అలౌ చేయట్లేదని చెప్పి అంటే వీడియోలు చూపించమంటే పంపిద్దాం కావాలంటే. మొత్తం యూట్యూబ్లో అన్ని చోట్ల ఉన్నాయి. ఆ మొత్తం తీసి భార్యాభర్తలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పోలీసులు అతనికి ఏదో పద్మభూషణ్ అవార్డు వచ్చినట్టుగా అతని చుట్టూ నిలబడి అతనికి రక్షణ ఇస్తున్నట్టు నిలబడ్డారు తప్ప ఒక కిడ్నాప్ కేసులో, ఒక దళిత యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేదు అని
ఇప్పుడు విజయవాడ పోలీసుల మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అంత కరుడుగట్టి నేరస్తుని పోలీసులు ఇంత ఈజీగా ఎట్లా తీసుకుంటారు? ఇట్లా ఉంటే వీడియోలో చూశారు కదా మీరు, బయటకు వచ్చి ఏం చెప్తున్నదో, అసలు మా ఆయన ఎట్లా ఉన్నాడో అండి, మా ఆయన్ని ఒక్కసారి చూపించమని అడుగుతున్నానండి అని ఇన్ని నాటకాలు వేయాల్సిన అవసరం ఉందా? నీ భర్తతోటి ఎంతసేపు కలిసి ఉన్నావు అనేది ఇక్కడ స్పష్టంగా టైమింగ్స్ ప్రకారం అర్థమవుతూ ఉంటే మనకి, ఆమె వచ్చి అంటే వీడియో ఎవరు చెప్పమన్నారు నిన్ను జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నాడా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పమన్నాడా, నీకు ఎవరు ఈ ఐడియా అంటే ఇట్లా మాట్లాడాలి అని నీకు తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ అది చెప్పాలి. ఇంకొకటి అసలు ఏమో చేయాల్సిన పని ఏంటి అంటే, భర్తని కలవటం అదంతా మామూలే, కలుస్తూనే ఉన్నది. పోలీసుల మీద ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. నేను చెప్తున్నది అదే. పోలీసులు అసలు ఏంటి అతనికి అంత విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటి? విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వటం ఎందుకు? మీరు ఎలా చెప్తుంటే పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన కోర్టులో చెప్పారంటున్నారు. ఆయన వైఫ్ కూడా అదే మాట్లాడుతున్నారు. ప్రాణహాని అంటే నువ్వు ఎన్ని నేరాలు చేసినా వదిలేయాలి, నువ్వు ఎన్ని దాష్టికాలు చేసినా, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినా కానీ నిన్ను వదిలేస్తే పోలీసులు మంచోళ్ళు, నిన్ను పట్టుకుంటే పోలీసులు అట్ట పోలీసుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. నీ నుంచి ఎంతమందికి ప్రాణహాని ఉంది? నువ్వు ఇప్పటికైనా సరే ఈ వల్లభనేని వంశీ భార్య ఏం చెప్పాలంటే మైకుల ముందరకు వచ్చి, ఏదో మైక్ ఉంది, కెమెరా ఉంది, ఆ సాక్షి వాడి మైక్ ఉందని ఇష్టం వచ్చింది చెప్పటం కాదు. ఆమె చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, మైక్ ముందరకు రా, వచ్చి ఇప్పటి వరకు వల్లభనేని వంశీ ఇంతమందిని వేధించాడు, ఇంతమందిని టార్చర్ చేశాడు, ఇన్ని దౌర్జన్యాలు చేశాడు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు, వీటన్నిటికీ చాలామంది బాధపడి ఉంటారు, వాళ్ళకి నేను క్షమాపణ చెప్తున్నాను మా ఆయన తరఫున. మా ఆయన రేపొద్దున అదృష్టం బాగుండి జైలు నుంచి బయటకు వస్తే ఆయనతో కూడా క్షమాపణ చెప్పిస్తాను అని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఈ వల్లభనేని వంశీ భార్య. అంతేగాని వచ్చి మా ఆయన్ని చూడనివ్వలేదు, మా ఆయన్ని మాట్లాడనివ్వలేదు, మా ఆయన్ని కొడతారేమో. ఏం కొట్టరు, ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి పోలీసులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పోలీసులు అంటే అతనికి అంటే హైరెడ్ గూండాల్లాగా పనిచేశారు. ఇప్పుడు అట్లా చేయట్లేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా చట్ట ప్రకారం నడుచుకునే వ్యవస్థ ఉన్నది. అందుకని ఈమెమి టెన్షన్ పడక్కర్లా. ఈమె టెన్షన్ పడాల్సింది ఎక్కడ అంటే, ఈ వల్లభనేని వంశీ చేతిలో నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు, దారుణాలకి గురైన వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళందరూ ఏదైనా ఈ వంశీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయట పెడతారేమో అని మాత్రం భయపడాలి. కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు, ఆ కంప్లైంట్లు ఇంకా ఎక్కువ అవుతాయని భయపడాలి. ఈమెకి ఎందుకు భయపడాలో కూడా పాపం అర్థం కావట్లేదు. ఈమె భయపడాల్సింది అందుకు, ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి ఈమె ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి వీళ్ళందరికీ. మా ఆయన వల్ల జరిగిన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. వీలైనంత వరకు వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టిన ఆస్తుల్ని నేను వాళ్ళకి పంచిపెడతాను. మా ఆయన జైలు నుంచి బయటకు వచ్చే లోపల నేను ఇవన్నీ చేస్తాను అని కనుక ఆమె చెబితే చాలా బాగా ఉంటుంది. ఇట్లా కనుక ఆమె ఈ బాధితులందరికీ కూడా, వల్లభనేని వంశీ బాధితులందరికీ న్యాయం చేస్తాను, నేను వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అని కనుక ఆమె పబ్లిక్లో చెప్తే నేను కూడా ఆమెను సపోర్ట్ చేస్తాను. నేను కూడా ఖచ్చితంగా ఆమెకు సపోర్ట్ చేసి కరెక్ట్ చెప్పిందేమో, అందరికీ బాధితులందరికీ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇచ్చేస్తానంది, వాళ్ళకి జరిగిన నష్టాన్ని సరిదిద్దుతానని చెప్పింది, వాళ్ళ ఆయన్ని ఇక నుంచి నేరాలు చేయకుండా ఆపుతానని చెప్తున్నది. ప్రజలందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలని నేనే చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.